అసెంబ్లీ హాల్లో బీఏసీ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి సీఎం కేసీఆర్, శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటలతో పాటు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, భట్టి, టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ నేత కిషన్ రెడ్డి, సిపిఎం నేత సున్నం రాజయ్య సమావేశానికి హాజరయ్యారు. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు, ఏ అంశాలపై చర్చించాలనే దానిపై బీఏసీ మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నారు నేతలు. బీఏసీ సమావేశంపై అప్డేట్స్ శివ అందిస్తారు. శివ, మీటింగ్ వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం స్టార్ట్ అయింది. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అన్ని పార్టీల నేతలు బీఏసీ సమావేశంలో ఉన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, ఎజెండా ఏంది ఈ బీఏసీ సమావేశంలో ఖరారు చేయబోతున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఎల్పి సమావేశంలో బీఏసీ సమావేశంలో ఏం చెప్పాలని నిర్ణయాలు తీసుకొని జానారెడ్డి, భట్టి సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సార్ ఏం డిమాండ్ చేస్తున్నారు బీఏసీ సమావేశంలో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ? బీఏసీ సమావేశంలో మేము ప్రజలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం చర్చించేంత వరకు సమావేశాలు జరపాలని, 20 పని దినాలకు తగ్గకుండా అసెంబ్లీ సమావేశాలు జరపాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతున్నాము. గతంలో మీరు కావాలంటే ఎన్ని రోజులంటే అన్ని రోజులు సమావేశం జరుపుకోండి, ప్రతి ఒక్క అంశం చర్చకు వచ్చే విధంగా చేయండి అని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ వాస్తవ రూపంలో జరుగుతుంది భిన్నం. ఉదాహరణకి జీఎస్టీని పాస్ చేయడానికి ఒకరోజు అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు ఆ రోజే బీఏసీలో 20 రోజులకు తగ్గకుండా అసెంబ్లీ సమావేశాలు జరిపిస్తామని బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం ప్రజల సమస్యలను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని కాంగ్రెస్ పార్టీకి భయపడి పారిపోయినటువంటి ఉదంతం మనం గతంలో చూసినాం. అలా కాకుండా ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్క అంశం చర్చించేంత వరకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని మేము పట్టుబట్టబోతున్నాం. ఇది కాంగ్రెస్ వాళ్ళు అయితే 20 వర్కింగ్ డేస్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా టీడీపీ కూడా 2 వారాల పని దినాలు అంటే 15 పని దినాల వరకు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని టీడీపీ నుంచి హాజరైన సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు కోరిన రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే సంకేతాలు పంపించారు. కాబట్టి ఈ బీఏసీ సమావేశంలోనే మంతెండింగ్ వరకు నిర్వహిస్తారా లేదా 4-5 రోజులు నిర్వహిస్తారా అనేది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకా దీంతోపాటు ఎజెండా, అసెంబ్లీ సమావేశాల్లో ఎజెండా ఏముంది, 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలన మీద అన్ని అంశాలను కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం ఉంది. మరోపక్క ప్రతిపక్షాలు మాత్రం 2.5 సంవత్సరాల ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు మాకు కూడా ఎక్కువ సమయం కావాలని, ఎక్కువ రోజులు పనిదినాలు ఉండాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బీఏసీ సమావేశం తర్వాత పూర్తి సమాచారం బయటకు తెలిసే అవకాశం ఉంది. సుమలత, థ్యాంక్ యూ.